హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? ఇది నా నెక్స్ట్ వ్లాగ్, సంక్రాంతి వ్లాగ్. నేను మా అత్తవారింటి నుంచి నా పుట్టింటికి వెళ్తున్నాను. సో నన్ను తీసుకెళ్ళడానికి మా డాడీ వచ్చారు. అండ్ ఇక్కడ మా మామయ్య ఆటో డ్రైవర్ ప్లస్ ఫార్మర్ కూడా. సో మమ్మల్ని బస్ స్టాండ్లో దింపడానికి వెళ్తున్నారు. తను చాలా ఎక్సైటెడ్ ఉంది. బయటికి అంటేనే ఫుల్ ఎక్సైటెడ్ ఉంటుంది. మా అత్తమ్మ నాకు, తన్వికి మా ఇంటి బ్యాక్ సైడ్ వేసిన కనకాంబరం ఫ్లవర్స్ కుచ్చి పెట్టిందనమాట. ఆటోలో తన్వి డాడీ దగ్గర కూర్చుంది, రితుని నేను ఎత్తుకున్నాను, అది పడుకుంది. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాక తన్వి మామయ్య తోటి పాప్కార్న్ అండ్ చాక్లెట్స్ కొనిపించుకుంటుంది. తన్వికి చాక్లెట్స్ బిస్కెట్స్ కనిపించినంత వరకు ఓకే, బట్ వన్స్ కనిపించాయా అడగకుండా ఉండదు. ఇంకా కొనిపించామంటే ఫుల్ హ్యాపీ. పండక్కి మా చెల్లి అండ్ వాళ్ళ పాప శ్రీ ఇద్దరు వచ్చారు. తన్వి మాత్రం బాగా డ్యాన్స్ వేస్తుంది దాంతో. మా ఇల్లు మాత్రం చిన్నపాటి గర్ల్స్ హాస్టల్లా అయిపోయింది. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు, మా చెల్లికి కూడా ఆడపిల్లే. నో వరీస్, వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. ఈ గర్ల్స్ హాస్టల్కి వార్డెన్ మా డాడీ. నైట్ మా డాడీ డ్యూటీ నుంచి వచ్చాక ముగ్గురు మనవరాలతో బాగా ఆడుతున్నాడు. ఆయనకి మనవడు లేడనే ఫీలింగ్ మాత్రం ఉంది, కానీ వీళ్ళతో ఆడుతూ అది మొత్తం మర్చిపోతాడు. అంత కేరింగ్గా చూసుకుంటాడు వీళ్ళని. ఆఫ్టర్ లాంగ్ టైం నేను, అమ్మ, చెల్లి షాపింగ్కి వెళ్తున్నాం. సంక్రాంతి షాపింగ్ ఈసారి చిచ్చర పిడుగులతో. సో ఇంకా చుక్కలే మాకు అన్నట్టుగానే చుక్కలు కనిపించాయి. ఫెస్టివ్ సీజన్ కాబట్టి షాపింగ్ మాల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. షాపింగ్ వ్లాగ్ తీద్దాం అనుకుంటే అస్సలు అవ్వలేదు. పైగా ఈ పిల్లలతో ఆ జనాల్లో అస్సలు కుదరలేదు. ఇది ఓన్లీ పిల్లల షాపింగ్ అనమాట. అందుకే మంచి ఫ్రాక్స్, డ్రెస్సెస్ తీసుకొని ఇంటికి బయలుదేరాం. ఆఫ్టర్నూన్ 3కి బయలుదేరితే 7 అయింది. ఈ బుడ్డి పిల్లలు ఆటోలోనే కూర్చొని స్నాక్స్ తింటున్నారు. వీళ్ళతో ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఈ ముగ్గురు 3 ఫ్రాక్స్ కోసం మేము 6గురం వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చేసాం. ఆ రోజు నైట్ నేను, మా చెల్లి మెహందీ పెట్టుకున్నాం. యాక్చువల్లీ నేనే దానికి పెడుతున్నా, నాకు కూడా నేనే పెట్టుకుంటా. ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక వైరల్ డిజైన్ అనమాట. మా చెల్లి హ్యాండ్, నా హ్యాండ్ 2 కలిపి ఒక సర్కిల్ షేప్ డిజైన్ అనేది వేస్తున్నా. బట్ చాలా బాగా వచ్చింది. చిన్నప్పటి నుండి నాకు మెహందీ వేయడం, ముగ్గులు వేయడం, డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్. సో ఏ ఫెస్టివల్ వచ్చినా ముందు రోజు నైట్ మా చెల్లికి పెట్టి నేను పెట్టుకొని పడుకుంటా. అదొక ఆనవాయితీ అయింది, ఎస్పెషల్లీ ఇద్దరు బర్త్డేస్కి. మెహందీ పెట్టుకోకపోతే ఫెస్టివల్ లాగే అనిపించదు. వన్స్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక పెట్టుకోవాలి అనే ఆలోచన కూడా రావట్లేదు. మా మెహందీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా సింపుల్ డిజైన్స్ కావాలంటే చెప్పండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్. భోగి రోజు మా మమ్మీ పులిహోర చేసింది. దేవుడికి నైవేద్యం పెట్టేశాక ఈ చిన్ని దేవతలు పులిహోర కోసం వెయిట్ చేస్తున్నారు. కలుపుతున్నప్పుడే తినేస్తున్నారు. వీళ్ళకి భోగి పళ్ళు పోసాము. ఆ వ్లాగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సజెషన్స్ కామెంట్.